అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ రీలోడ్ వర్షన్ చూశాక దీంట్లో నాకు కొన్ని హైలైట్ సీన్స్ అయితే బాగా నచ్చాయి భయ్యా. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ కంటైనర్‌లో అయితే ఉన్నాడు భయ్యా. కంటైనర్‌లో అన్ని రోజులు ఎలా ఉన్నాడు? అసలు ఆ కంటైనర్‌లో వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది మాత్రం ఒక రేంజ్‌లో చూపించారు భయ్యా. చాలా బాగుంది. అది నాకు నచ్చింది. అదే కాకుండా జపాన్ ఫైట్ ఒక రేంజ్‌లో పడిందని చెప్పొచ్చు. అసలు పార్ట్ 1 అంటే పార్ట్ 2లోనే మనకి ఎంట్రీలా చూపించారు. కానీ ఈ రీలోడ్ వర్షన్‌లో అది ఇంకా బాగా చూపించారు భయ్యా. ఇది హైలైట్ అని చెప్పొచ్చు. అంటే ఆ 50 రోజులు కంటైనర్‌లో ఉన్నది, అలాగే ఫస్ట్ ఫైట్ ఇది వేరే లెవెల్. అదే కాకుండా సిండికేట్ మెంబర్స్‌తో మీటింగ్. ఆ మీటింగ్ మాత్రం ర్యాంప్ ఉందని చెప్పొచ్చు. దాంట్లో అల్లు అర్జున్ స్వాగ్ మాత్రం ఓరి నాయనో అనిపించేలా అయితే ఉంది. అసలు ఆ ఫేస్ కట్ మాత్రం ఏదో కళ ఉట్టిపడుతున్నట్టు అనిపించింది భయ్యా. ఆ స్వాగ్ అంత బాగా నచ్చింది నాకైతే. నిజం చెప్పాలి అంటే ఈ మూవీలో సాంగ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి. అన్ని సాంగ్స్ హైలైట్ అయ్యాయి. ఇది అందరికీ బాగా నచ్చింది. అదే కాకుండా రీలోడ్ వర్షన్‌లో ఇంకా బెటర్‌గా అనిపించాయి నాకైతే. నిజం చెప్పాలి అంటే రీలోడ్ వర్షన్‌లో హైలైట్ ఏంటంటే రామేశ్వరం భయ్యా. రామేశ్వరం సీన్ మాత్రం చాలా బాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో మనకి శకవత్స తెలివి, అసలు ఆయన ఐడియాలజీ ఎలా ఉందో, ఆయన ఎంత బాగా ఆలోచిస్తాడో అనేది మనకి చాలా బాగా చూపించారు. ఇది చాలా బాగుంది. నాకైతే ఇది హైలైట్ అనిపించింది రీలోడ్ వర్షన్‌లో. జక్కారెడ్డి సీన్ ఇది కొద్దిగా మోడిఫై చేశారు భయ్యా. కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇది కూడా హైలైట్ అనిపించింది ఈ మూవీలో. అదే కాకుండా క్లైమాక్స్ ఎమోషన్స్ మాత్రం ఒక రేంజ్‌లో చూపించారు భయ్యా. దాంట్లో నాకు మెయిన్ హైలైట్ ఏంటంటే చైన్ సీన్ భయ్యా. అంటే పార్ట్ 1లో చైన్‌లు అయితే లాక్కుంటారు. పార్ట్ 2లో మాత్రం ఆ చైన్ ఎలా వచ్చింది అనేది మనకి చాలా బాగా చూపించారు. అసలు అజయ్ గారు అలాంటి పర్ఫార్మెన్స్ కూడా చేశాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అజయ్ గారు అతని కుటుంబంలో పుష్పాని కలుపుకునే సీన్ మాత్రం చాలా బాగా పడిందని చెప్పొచ్చు. ఈ ఎమోషన్ మాత్రం ఏ మూవీలో ఇంత ఎమోషన్ అవ్వలేదు భయ్యా నేనైతే. ఈ మూవీ చూశాక క్లైమాక్స్‌లో చాలా బాగా ఎమోషన్ అయ్యా ఈ సీన్‌లో మాత్రం. జపాన్‌లో అయితే డీల్ ఉంది భయ్యా. ఆ డీల్ మాత్రం చాలా బాగా చూపించారు. అంటే ఫైట్ అయిన తర్వాత ఆ డీల్ అయితే ఉంటుంది. ఆ డీల్ మాత్రం ఓరి నాయనో ర్యాంపు అనేలా అయితే ఉంది. అది మెయిన్ హైలైట్. అందరికీ భయ్యా పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. ఏంటంటే జర్నీ ఒక రేంజ్‌లో చూపించారు. కానీ రీలోడ్ వర్షన్ రాకముందు చాలా మందికి నచ్చలేదు. కానీ ఈ రీలోడ్ వర్షన్ వచ్చాక కరెక్ట్‌గా భయ్యా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అందరికి నచ్చుతుంది. ఇది హైలైట్ అన్నమాట. అంత బాగున్నాయి సీన్స్ మాత్రం ఒక్కొక్కటి యాడ్ చేశారు. కానీ యాడ్ చేసే విధానం ఒక రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలి అంటే రీలోడ్ వర్షన్ క్యాక్ అని చెప్పొచ్చు. అదే కాకుండా జాలరెడ్డి సీన్ అయితే ఉంది భయ్యా. జాలరెడ్డి దగ్గర కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. చెబితే మాత్రం బాగుండదు. చెబితే స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ నేనైతే చెప్పను. మీరైతే థియేటర్‌లో చూడండి భయ్యా. థియేటర్‌లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 'పుష్ప 2' మూవీ రీలోడ్ వర్షన్ కోసం కేవలం 4 అవర్స్ అయితే మీ టైంని అయితే మర్చిపోండి. బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా నచ్చుతుంది. ఓవరాల్‌గా రీలోడ్ వర్షన్ ఒక రేంజ్‌లో అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది.